నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అంటే పూర్వం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సింగరకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఇది కేవలం ఒక మామూలు గుడి కాదండోయ్, ఇదొక అరుదైన ఉభయ పుణ్యక్షేత్రం. అసలిక్కడ ఏముంది, దీని ప్రత్యేకత ఏంటి అనేది ఈనాటి మన విశ్లేషణలో చూద్దాం. అసలాలోచించండి, రోజూ వేలాది మంది భక్తులను ఈ ఒక్క కొండవైపుకి ఆకర్షిస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? ఎందుకంటే ఇక్కడ మనకి కేవలం రాతి విగ్రహాలు మాత్రమే కనిపించవు. ఒకవైపు దానంతట అవేవలసినట్లు చెప్పబడే ప్రకాశించే మూర్తులు, మరోవైపు పురాతన కాలం నాటి ఎన్నో ఆసక్తికరమైన కథలు, వీటన్నింటికీ తోడు నేటికాలపు భక్తిభావం. ఇవన్నీ కలగలిపి ఈ క్షేత్రాన్ని ఎంతో ప్రత్యేకం చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ దేవాలయం భౌగోళిక నిర్మాణం గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ కొండ పైనేమో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు కొలువై ఉంటే, సరిగ్గా ఆ కొండ దిగువన అంటే పాదాల దగ్గర ప్రసన్న ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. రెండు అత్యంత శక్తివంతమైన దైవ స్వరూపాలు ఇలా ఒకే చోట, అది ఇంత దగ్గరగా ఉండటం నిజంగా ఒక అద్భుతం కదూ. అందుకే దీనికి ఉభయ పుణ్యక్షేత్రం అనే గొప్ప పేరొచ్చింది. సరే, ఇప్పుడు ఈ కొండ వెనుక ఉన్న పురాణగాథలు, స్థలపురాణం అంటే ఈ మొదటి భాగం గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్థానికంగా ఒక అద్భుతమైన కథ బాగా ప్రచారంలో ఉంది. పూర్వం సింగన్న అనే ఒక భక్తుడు ఉండేవాడట. అతని కూతురు నరసమ్మ ప్రతిరోజూ తమ ఆవులను ఈ కొండపైకి మేతకు తీసుకెళ్లేది. అయితే వాటిలో ఒక ఆవు మాత్రం సరిగ్గా పాలుచ్చేది కాదు. దాంతో సింగన్నకు కాస్త అనుమానం వచ్చి అసలేమవుతోందని ఆ ఆవుని రహస్యంగా గమనించాడు. అప్పుడతను చూసిందేంటంటే, ఆ ఆవు ఒక రాతి దగ్గరికి వెళ్లి దానంతట అదే పాలు కార్చేస్తోంది. అంతేకాదు, ఆ సమయంలో ఆ రాతి నుండి ఒక ప్రకాశించే దివ్యమైన బాలుడు బయటకు వచ్చి ఆ పాలు తాగుతున్నట్టు కనిపించాడట. వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ పాలు తాగిన దివ్యబాలుడే స్వయంగా నరసింహస్వామి అవతారమని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పదమొకటుంది. అదే స్వయంభువు. స్వయంభువు అంటే ఏ శిల్పీ చెక్కకుండా భగవంతులు తనుకు తానుగా స్వయంగా వెలవడం అని అర్థం. ఈ నరసింహస్వామివారి విగ్రహం కూడా అలా స్వయంగా వెలసిందేనని చెబుతారు. అయితే ఈ స్వామిని ముందుగా సింగన్న చూశాడు కాబట్టి ఆరంభంలో ఈ ప్రాంతాన్ని సింగనకొండ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరే కాస్త సింగరకొండగా మారిపోయి స్థిరపడిపోయింది. ఇక ఈ క్షేత్రానికి సంబంధించిన కాలక్రమాన్ని గమనిస్తే దీని మూలాలు త్రేతాయుగం నాటివని తెలుస్తోంది. సీతమ్మవారిని వెతుకుతూ దక్షిణ దిశగా పయనించిన హనుమంతుడు మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకుని నరసింహస్వామిని దర్శించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడి ఆంజనేయస్వామివారు దక్షిణాభిముఖంగా కనిపిస్తారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో, ముఖ్యంగా విజయనగర చక్రవర్తులైన శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ దేవాలయం మరింతగా అభివృద్ధి చేయబడింది. ఇక నేటి పరిస్థితులకు వస్తే ఇదొక అత్యద్భుతమైన, ఎంతో రద్దీగా ఉండే ఉభయ దేవాలయాల సముదాయంగా మారిపోయింది. అయితే కొండపైనున్న స్వామివారి గురించే కాకుండా కొండ దిగువనున్న ప్రసన్న ఆంజనేయస్వామి గుడి గురించి కూడా మరో అద్భుతమైన కథ ఉందండోయ్. అద్దంకి తాతాచార్యులు అనే ఒక గొప్ప భక్తుడు కొండపై ధ్వజారోహణ కార్యక్రమం చేస్తున్న సమయంలో కొండ దిగువన ఒక దివ్యపురుషుడు ఆంజనేయ విగ్రహానికి హారతి ఇస్తున్నట్లుగా ఆయనకి కనిపించిందట. ఆయన వెంటనే కిందికి వెళ్లి చూసేసరికి ఆ దివ్యపురుషుడు మాయమైపోయాడు. కేవలం ప్రకాశిస్తున్న ఆంజనేయ విగ్రహం మాత్రమే అక్కడ కనిపించిందట. ఆ అద్భుత ఘటనే కొండ దిగువన ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆలయం నిర్మించడానికి దారితీసింది. పురాణాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక ఇప్పుడు రెండో భాగం. ఇక్కడే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు పండగల సందడి గురించి చూద్దాం. ఉత్సవాల విషయానికి వస్తే ఇక్కడ ఏడాదంతా ఏదో ఒక పండుగ వాతావరణం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా నరసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, సంక్రాంతి, ముక్కోటి ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో అయితే ఈ క్షేత్రం భక్తులతో ఇసుకేస్తే రాలనంతగా కిటకిటలాడిపోతుంది. ఇంకో విశేషమేంటంటే, ప్రతి మంగళవారం, శనివారం స్వామివారికి ఎంతో ప్రత్యేకమైన తమలపాకుల పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అప్పుడిక్కడి వాతావరణం చూస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ఇక్కడి ప్రకృతి సౌందర్యం కూడా మనల్ని కట్టిపడేస్తుంది.
దేవాలయానికి సరిగ్గా ఆనుకుని పవిత్రమైన భవనాశి చెరువు ఉంటుంది. ఈ చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన అందాన్ని తీసుకొస్తుంది. భక్తులు దర్శనం పూర్తయ్యాక ఈ చెరువు దగ్గర కూర్చుని ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలా ఆసక్తి చూపుతారు. ఇది మనసుకు ఎంతో హాయినిస్తుంది. అసలు భక్తులకు ఈ క్షేత్రం పట్ల అంతటి ప్రగాఢమైన నమ్మకమెందుకేర్పడింది? వారు ఏమని విశ్వసిస్తారు? ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఇక్కడికొచ్చే స్వామివారిని దర్శించుకుంటే శత్రుబాధలు, అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మానసిక ప్రశాంతత లభించడంతో పాటుగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అలాగే గ్రహదోషాలు, ఇతరు దుష్టశక్తుల ప్రభావాలు ఏమైనా ఉంటే అవి ఇట్టే మాయమైపోతాయని వారు బలంగా విశ్వసిస్తారు. ఇదే వారిని పదే పదే ఈ క్షేత్రానికి రప్పిస్తోంది. ఇక మూడవ మరియు చివరి భాగం సింగరకొండ దర్శనం మరియు ప్రయాణ మార్గదర్శి. ఇక్కడికి వెళ్లాలనుకునే వారికి ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రతి ఒక్కరికి అవసరమైన దర్శన సమయాల గురించి చెప్పుకుందాం. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, ఆ తర్వాత మళ్లీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. పండుగ రోజుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. సో ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకోండి. సరే, ఇక్కడికే చేరుకోవడం ఎలా? ప్రయాణ మార్గాలను చూస్తే, ఒకవేళ మీరు రైలు ద్వారా రావాలనుకుంటే సింగరాయకొండ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ్నుండి ఆటోలు లేదా బస్సుల్లో సులభంగా చేరుకోవచ్చు. ఒకవేళ రోడ్డు మార్గంలో అయితే ఒంగోలు నగరం నుండి సుమారు 35–40 కిలోమీటర్ల దూరముంటుంది. అదే అద్దంకి పట్టణం నుండైతే కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. అక్కడి నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, విజయవాడ, గుంటూరుల నుండి కూడా ఇక్కడికి రావడానికి ఎన్నో రవాణా సౌకర్యాలు ఉన్నాయి. గుడి ప్రాంగణానికి చేరుకున్నాక అసలు కొండపైకి ఎలా వెళ్ళాలి? ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మన సాంప్రదాయ పద్ధతిలో మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లడం. రెండవది, నేరుగా మన వాహనాల్లోనే ఘాట్ రోడ్ ద్వారా వెళ్లడం. ముఖ్యంగా వృద్ధులు లేదా చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు ఈ రోడ్డు మార్గం అనేది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది నిజంగా ఈ క్షేత్రంలో ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి వసతులున్నాయో చూద్దాం. దేవాలయ నిర్వహణ కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విశాలమైన పార్కింగ్ సౌకర్యం, శుభ్రమైన త్రాగునీరు, బస చేయడానికి కాటేజీలు, అలాగే రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీటన్నిటికంటే ఒక గొప్ప విషయమేంటంటే, ఇక్కడ నిరంతరాయంగా అన్నప్రసాదం అంటే ఉచిత భోజన పథకం నడుస్తుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. సో ఇదండి సింగరకొండ విశేషాలు. ఈ మొత్తం వివరణను విన్న తర్వాత మీకు ఏ విషయం ఎక్కువగా ఆసక్తిగా అనిపించింది? ఆ స్వయంభూగా వెలిసిన స్వామివారి అద్భుతమైన పురాణగాథలా, లేక ఒకే కొండపై ఉన్న నరసింహ, ఆంజనేయ ఉభయక్షేత్రాల కలయిక, లేదా భవనాశి చెరువు చుట్టూ ఆవరించి ఉన్న ఆ ప్రశాంతమైన వాతావరణమా? ఒక్కసారి ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణ ద్వారా సింగరకొండ క్షేత్రం గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.